రంభా ఐస్ క్రీమ్, శ్రీదేవి ఐస్ క్రీమ్, నగ్మా ఐస్ క్రీమ్ అని అమ్మేవాడు. ఐస్ క్రీమ్ మార్కెటింగ్ నా చిన్నప్పుడు నేను చూసిన పుల్ ఐస్ క్రీమ్ మార్కెటింగ్ స్ట్రాటజీని నేను చాలా వాటిలో యూజ్ చేసా, సక్సెస్ అయ్యా. సో మీకు అది తెలియాలంటే నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఒక ఐస్ క్రీమ్ అమ్మే అతను నా చిన్నప్పుడు వచ్చేవాడు, 3-4 అమ్మేవాడు. కానీ అతను మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేవాడు. తన మార్కెటింగ్ స్ట్రాటజీ భలే ఉండేది. ఏంటంటే తను చిరంజీవి ఐస్ క్రీమ్, నాగార్జున ఐస్ క్రీమ్, రంభా ఐస్ క్రీమ్, శ్రీదేవి ఐస్ క్రీమ్, నగ్మా ఐస్ క్రీమ్ అని అమ్మేవాడు. సో ఆ పదాలు విని ఆ టైంకి కరెక్ట్ గా మేము అంటే కొంతమంది పిల్లలం కూడా అమ్మా నాన్న డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు కొట్టేసి కొనడానికి రెడీగా ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కరు నవ్వుకునేవాళ్ళు. కానీ వేరే ముగ్గురిని వదిలేసి ఆయన దగ్గరే కొనేవాళ్ళు. సో మీ దగ్గర ఎంత గొప్ప ప్రొడక్ట్ ఉందా, ఏం ప్రొడక్ట్ ఉందా అని కాదు, మీరెంత మందికి తెలిసేలాగా మీ ప్రొడక్ట్ ని పబ్లిష్ చేస్తున్నారు, అరుస్తున్నారు, మీ డబ్బు మీరు కొట్టుకుంటున్నారు, అంత సేల్ అవుతుంది. మొమ్మాట కొద్ది చేయకుండా వెళ్తే మాత్రం అది అవ్వదు. అదే నలుగురిలో అతను మాత్రం ఎక్కువ డబ్బులు సంపాదించాడు. ఎందుకు? ఆయన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని ఎలాగ ప్రజెంట్ చేయాలా, జనాల మైండ్ లో ఎలా రిజిస్టర్ చేయాలో అతనికి బాగా తెలుసు. సో అలాంటిదే నేను నా బిజినెస్ లో చాలా వాటికి ఇంప్లిమెంట్ చేశాను. మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఇలాంటి మార్కెటింగ్ అండ్ బిజినెస్ టిప్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ కోసం కేపీ బిజినెస్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ సైనింగ్ ఆఫ్.